ఎప్పుడు ఎవడో ఒకటి నాశనం అయితే గానీ జగనన్న కళ్ళు చల్లబడెట్టు లేవు. ప్రజలు ప్రశాంతంగా బతుకుతుంటే, రైతులు సంతోషంగా ఉంటే అన్నకు కడుపు మాట. అందుకే ఎట్టాగైనా చేసి అందరినీ నాశనం చేయాలని కంకణ కట్టుకున్నాడు. తన శాడిజం మొత్తం చూపిస్తున్నాడు. ప్రజలు ఇబ్బంది పడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందని జగనన్న ఆలోచన. అందుకే ప్రజల్ని హింసించే పనులు చేస్తున్నాడు. పని కట్టుకుని మరి ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అన్నింటికి మించి అసలే యాలాపాలే లేని వానలతో అటు తుఫానులు చేయబట్టి రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతింది. వాళ్ళని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. కానీ జగనన్న మాత్రం రైతుల పాలిట చీడ పురుగులా మారిపోనాడు. వైసీపీ సోషల్ మీడియాలో జగనన్నకి ఇష్టం వచ్చినట్టుగా పంటల మీద తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం చేయబట్టి ధరలు పడిపోతున్నాయి. జగనన్న పిచ్చి పిచాచి పనులతో అన్యాయంగా అన్నదాతలు బలైపోతున్నారు. కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టింది అన్నట్టుగా జగనన్న తన రాజకీయం ఏంటో తాను చేసుకోక తన సంతోషం కోసం రైతులతో ఆటలాడుతున్నాడు. మొదట మామిడి రైతులను ఇబ్బంది పెట్టాడు. ఆనక టమాటా రైతులను బలి చేశాడు. ఇప్పుడు అరటి రైతులను నాశనం చేసేందుకు చూస్తున్నాడు. ఎక్కడో ఒక్క చోట, అది కూడా ఒక్క రోజు అరటి పంట ఈ విషయంలో తప్పు జరిగితే దాన్ని అట్టుకొని రావటం అంతా అట్టగే ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించాడు. మార్కెట్లో ధర బాగానే ఉన్నా కావాలని ధర లేదని ప్రచారం చేయిస్తున్నాడు. వైసీపీ తప్పుడు ప్రచారాలతో పంట కొనే వ్యాపారులు కూడా తోకజాడిస్తున్నారు. సిగ్గు లేకుండా కిలో అరటి 50 పైసలకే కొంటున్నారని ట్వీట్లు ఎడుతున్నారు వైసీపీ వాళ్ళు. అక్టోబర్లో టన్ను అరటి 14,000 పలికింది. నవంబర్లో 8 నుంచి 10,000 పలికింది. కానీ జగనన్న మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ కొనే వాళ్ళను కూడా కొనకుండా చేస్తున్నాడు. రైతుల్ని నట్టేయటం ముంచేస్తున్నాడు. మోంతా తుఫాను, దిత్వా తుఫాను కంటే జగనన్న చేసే నట్టం ఎక్కువైపోతుంది రైతులకు. పంట చేతికొచ్చే సమయంలో డిమాండ్ సప్లైను బట్టి ధరలుంటాయి. అందుకే రైతులు మంచి టైం కోసం ఏటింగ్ చేస్తుంటారు. కరెక్ట్ గా అట్లాంటి టైంలోనే జగనన్న రైతుల్ని దెబ్బ కొడుతున్నాడు. రైతులంతా పంట చేతికొచ్చి అమ్ముకుందామని మార్కెట్కి వెళ్లే టైంలో ధరలు పడిపోయాయని సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నాడు. అది చూసి వ్యాపారులు రైతులు ఇంకా అత్త ముంచేస్తున్నారు. రేటు లేదు, డిమాండ్ లేదు, బొక్క భోజనం అని చెప్పి సిండికేట్ గా మారి మోసం చేస్తున్నారు. తన రాజకీయాల కోసం తల్లిని బలి చేశాడు, చెల్లిని బలి చేశాడు, మాజీ మంత్రులుగా పనిచేసిన వైసీపీ లీడర్లను బలి చేశాడు, కార్యకర్తల్ని బలి చేశాడు, చివరికి ప్రజల్ని రైతుల్ని కూడా బలి చేస్తున్నాడు. నలుగురి బతుకు కోరేవాడు నాయకుడు అవుతాడు కానీ నలుగురి నాశనం కోరుకునే వాళ్ళు ఎట్లా నాయకులు అవుతారు చెప్పండి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడించినా సరే జగనన్నకి బుద్ధి రావటం లేదు.